మొక్కలు బాగా ఎదగాలంటే పళ్ళు, కాయలు, పువ్వులు అన్నీ రావాలి అంటే మనము ఎరువులు వేస్తే అవుతుంది, నీరు వేస్తే అవుతుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ జరగడానికి ముఖ్యమైన కారణాలు మొక్కల వేర్ల దగ్గర పనిచేసే అనేక రకాలైన సూక్ష్మక్రిములు. ఆ సూక్ష్మక్రిముల మూలంగానే ఆ మొక్కలు నీరుని గ్రహించగలుగుతాయి, చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ తత్వాలను గ్రహించగలుగుతాయి, సత్తువును పెంచుకొని పువ్వులుగా, కాయలుగా, పళ్ళగా మనకి ఉపయోగించే రకరకాల వస్తువుల్ని ఆ మొక్కలు మనకు అందించగలుగుతున్నాయి. అయితే ఈ కొత్త రకమైన వ్యవసాయంలో యూరియా లాంటి కెమికల్ ఎరువులు వాడే వ్యవసాయంలో ఈ సూక్ష్మక్రిముల ఉత్పత్తి కానీ వాటి మనుగడే కష్టమై ఇంచుమించు భూములన్నీ కూడా జీవరహితమైన మట్టిలా తయారైంది. అందుమూలంగా మనకి వ్యవసాయంలో దిగుబడి తగ్గడం మొదలైంది, మట్టి కూడా చాలా గట్టిపడింది, దాని సారం తగ్గింది. దీన్ని మళ్ళీ తిరిగి సాధించాలంటే, మట్టిలో జీవం రావాలంటే, మట్టిలో సూక్ష్మక్రిములు రావాలంటే, మొక్కలన్నీ మరింత సత్తువుగా పెరగాలి అంటే ఏం చేయాలి? ఆ సూక్ష్మక్రిములు మళ్ళీ భూమిలోకి ఎలా వస్తాయి, మట్టిలోకి ఎలా వస్తాయి, మొక్కల వేళ్ళకి ఆ సూక్ష్మక్రిములు ఏ రకంగా సహకరిస్తాయి, వీటిలన్నింటినీ ఏర్పాటు చేసేది ఎవరు? దానికి ఒక సమాధానం ఉంది. ఆ సమాధానము ఇక్కడ మనము తెలుసుకుందాము. నమస్కారం అండి. మీ పేరు పరిచయం చెప్తారా? సార్ సిడ్లాపా సార్ నా పేరు. మీ ఊరి పేరు? బైరేపల్లి. ఈ గ్రామంలో ఈ రైతు ఇక్కడ మనం కూర్చున్న ఈ గుంట దగ్గర సెప్టెంబరు నెల 2024లో మనం అందరము కలిపి ఇక్కడ ఎక్కువగా కొబ్బరి ఉండడం మూలంగా ఈ కొబ్బరి మట్టలు వీటన్నిటితోటి బయోచార్ ఎలా చేయాలి అని చెప్పి ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఆ శిక్షణా కార్యక్రమంలో మీరంతా పాలు పంచుకున్నారు, బయోచార్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. అయితే ఆ శిక్షణా కార్యక్రమం పూర్తయ్యాక మీరు ఏం చేశారో చెప్తారా మాకు? సార్ అయ్యింది సార్, చేసినాం. మీరు చెప్పినట్లా మీరు వచ్చి చూపించిపోయినారు, మేము చేసినాం సార్. అట్లే వచ్చేసింది సార్, తీసుకొని పోయినారు సార్ మా సార్. అంటే మీరు దేనితో చేశారు, ఎలా చేశారు కొంచెం వివరం చెప్పండి. ఎన్ని బస్తాలు, ఎన్ని మూటలు చేశారు, ఏ రకంగా చేశారు? సార్ మామూలు గుంతిలా చేస్తా ఉన్నాం. కొంచెం గుంత పెద్దది చేశారు, ఇదివరకు చిన్న గుంత ఉంటుంది కదా, కొంచెం పెద్దది చేశారు. పెద్దది చేసాం సార్. ఒక 7 మూటల నుంచి 8 మూటల వరకు వస్తుంది సార్ ఇందులో వేస్తే బయోచారు. అంటే మీరు ఎలా చేశారు చెప్పండి. మొదట ఏం చేశారు, తర్వాత ఏం చేశారు, పద్ధతి అంతా వివరించండి ఒకసారి. సార్ మొదట అగ్గి పెట్టేస్తాం సార్. ముందర కొన్ని కట్టెలు పెట్టి అగ్గి పెట్టేస్తాం సార్. కొంచెమే ఇట్లా వేసి అగ్గి పెద్దగా చేస్తాం సార్. ఎప్పుడు వేస్తారు వాటిల్ని? సార్ అగ్గి ఇది పెట్టిస్తాం సార్, పుల్లలు పెట్టి అగ్గి పెట్టిస్తాం కదా, ఆవిడేస్తాం సార్. ఇది ఆవిడేసి ఆమె తీసేస్తూ ఉంటాం సార్. అలా అంటే మీరు కొంచెం వేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు వేయాలని మీకు తెలుస్తుంది? అవును సార్, అది వైట్గా బూదిగా వస్తూ ఉంటుంది సార్, కాలిపోయి బూడితో తయారవుతూ ఉంటుంది. అప్పుడు కొత్త మట్టలు వేస్తూ ఉంటాం. కొత్త మట్టలు వేస్తారు. అలా ఎంతసేపు చేసేవారు ఒక బ్యాచ్కి? సార్ ఒక వారం చేసినాం సార్. ఒక వారానికి ఒకసారి చేసేవారా? కాదు సార్, ఒక వారం కంటిన్యూగా చేసినాం. మొత్తం పూర్తిగా చేసేసారు అంటే మీ దగ్గర ఉన్న కొబ్బరి మట్టలు అన్ని అవగొట్టేసారు? కొట్టేసాం. అలా ఎన్ని మూటలు చేశారు మొత్తం? 150 మూటలు అయింది. 150 మూటలు అంటే ఇది పూర్తిగా పై వరకు వచ్చాక ఆ తర్వాత నీళ్లు పోసారా? నీళ్లు పోసాం సార్. నీళ్లు దాంట్లోనే ఉంటుంది సార్. గుంట తుంబలే పెట్టాం సార్. అంతలా పెట్టి నీళ్లతో చల్లారు చేశారు. తర్వాత ఇదంతా ఖాళీ చేసి ఎత్తేసి బయటకు వేసాం సార్. పక్కన పోసుకున్నారు. మళ్ళీ మర్నాడు ఇంకో బ్యాచ్ సార్. అలా మొత్తం 150 సంచులు చేశారు. అవును సార్. ఈ 150 సంచులు చేసిన బయోచార్ని ఏం చేశారు? అదే సార్, మా సారు ఏపీ మాస్ సార్ తీసుకుంటున్నారు. ఏపీ మా సంస్థకు అందించారా? వారు రైతులకు అందిస్తున్నారు. మీరు కూడా ఏమైనా ఉపయోగించుకున్నారా మీ భూమిలో? అవును సార్, నేను వేసుకున్నాను సార్. ఏ పంటకి వేశారు సార్? సౌతకాయ, మెడిసిన్ సౌతకాయ. అంటే ఎన్ని ఎకరాలకి, ఎన్ని మొక్కలకి చెప్తారా? సార్ 6 మూటలు వేసినాను సార్. 6 మూటలు ఒక 40 సెంట్లు ఉంది సార్. ఓకే. అంటే దాన్ని ఇప్పుడే వేసుంటారు. ఏ నెలలో వేశారు? ఇప్పుడే సార్, యావక్ సౌతే నవంబర్లో వేశారు. అంటే నవంబరు, డిసెంబర్ 2 నెలలు అవుతుంది సార్. దాని ప్రభావం ఏమైనా కనబడిందా మీకు? ఇంకా లేదు సార్, అది ఇంకా తెలియదు. ఇంకా మొక్క ఎదగాలి.
ఇది ఒక మంచి అనుభవం. సామాన్యంగా రకరకాల శిక్షణా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. శిక్షణా కార్యక్రమాలలో పాల్పంచుకున్న వాళ్ళందరూ ఏదో కథా కాలక్షేపంలా వచ్చి వింటారు, బాగుంది బాగుంది అంటారు. తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళాక ఏం నేర్చుకున్నారు, ఏం చేశారు అంటే పెద్ద సమాధానం దొరకదు. దానికి భిన్నంగా ఈ రైతు వారి పొలంలో చేసిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి వారి దగ్గర ఇంకా ఎలాంటి కొబ్బరి మట్టలు చాలా ఉండడం మూలంగా ఈ గుంటను కూడా కొంచెం పెద్దదిగా చేసి వారం రోజులు మొత్తము ఆయన దగ్గర ఉన్న కొబ్బరి మట్టలంతా కూడా బయోచార్గా తయారు చేశారు. తర్వాత ఏపీ మాస్ సంస్థ ద్వారా ఇతర రైతులకి అందించే ఆ ప్రక్రియలో ఈయన తయారు చేసిన బయోచార్ చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. మీరు ఒక్కొక్క మూటని ఎంత కమ్మారు సార్? ఒక్కొక్క మూట 500 కమ్మారు. 500 కమ్మారు. అంటే ఒక మూట ఎన్ని కిలోలు? 50 కేజీలు వస్తుంది. 50 కిలోలు అంటే 1 కిలో 10 రూపాయల చొప్పున బయోచార్ అందరికీ రైతులకు అందించే వ్యవస్థలో ఈయన తయారు చేసిన బయోచార్ ఎంతో ఉపయోగపడింది. ఈ రకంగా ప్రతి గ్రామంలోనూ అనేక రకాలైన వ్యర్థ పదార్థాలు, యాక్చువల్లీ దీన్ని వ్యర్థ పదార్థం అనకూడదు, ఈ రకమైన బయోమాస్ ఉన్న వస్తువులతోటి ప్రతి గ్రామంలోనూ ఈ రైతులాగా బయోమాస్ ఉత్పత్తి చేసే ఒక చిన్న కర్మాగారం, ఒక చిన్న ఫ్యాక్టరీలా పెట్టుకుంటే ఆ ఊర్లోనే రైతులకి బయోచార్ దొరుకుతుంది. ఈ బయోచార్ని పేడలో కానీ మూత్రంలో కానీ 10 రోజులు ఉంచుకొని దాంట్లో నిల్వ చేసుకున్నాక దాన్ని వ్యవసాయంలో భూమిలో వేస్తే ఆ భూమికి సత్తువ పెరుగుతుంది. మనకి పశువుల కొట్టం ఎలాగో అదేవిధంగా ఈ బయోచార్లో మొక్కలకి ఉపయోగపడే రకరకాల సూక్ష్మక్రిములన్నీ ఆవాసం, వాటికి ఒక ఇల్లులా ఉండి ఆ ఇంటిలో అవి అభివృద్ధి చెంది నేలని మెల్లిగా మార్పు తీసుకొస్తాయి. రకరకాల సూక్ష్మక్రిములు పెరుగుతాయి. ఆ సూక్ష్మక్రిములన్నీ కూడా మొక్కలకి ఎంతో ఉపయోగకరమైనవి. దాని మూలంగా మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది. చీడని పీడని ఎదుర్కొనే సత్తువు కూడా మొక్కలకు వస్తుంది. బయోచారు ఈ రకంగా మొక్కలకు ఉపయోగపడడం మూలంగా మనము ఇతర రసాయన ఎరువులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అది మీ ద్వారా ఈ ప్రాంతంలో అంతా మొదలైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు భవిష్యత్తులో మీ గ్రామంలో ఇతర రైతులు కూడా ఈ రకమైన పద్ధతిలో అందరికీ సహకరిస్తారని, దీని ద్వారా మంచి వ్యాపారం కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ గ్రామంలోనే ఏపీ మాస్ సంస్థ పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయాన్ని చాలా వ్యాప్తి చేస్తున్న సందర్భంలో బయోచార్ని కూడా కొంతమంది రైతులకు ఇచ్చి ఒక ప్రయోగంలా చేశారు. ఆ ప్రయోగంలో పాల్పంచుకున్న రైతు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆ అనుభవం ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పరిచయం చేసుకుంటారా? మా పేరు సన్నీరప్ప, బైరేపల్లి గ్రామము, సత్యసాయి జిల్లా. మేము ఒక రైతు. బయోచారు అంటే మేము ఒక 2 తూర్లు ఏపీ మాస్ వాళ్ళే ఇచ్చినారు, అది కూడా వాడినాము. వాడిండే దానికి ఎంత వాడారు, ఎన్ని ఎకరాల్లో వేశారు? అంటే ఒక ఎకరానికి ఒక 4 బస్తాలు వాడినాం సార్. తేమ శాతము బాగా పట్టుకుంటుంది. ఏ పంటకి వాడారు? శనగిత్తనాలు పట్టడానికి వాడినాం సార్. తేమ శాతం బాగా పట్టుకుంటుంది. ఒక తడి తక్కువ ఇస్తే కూడా పంట అవుతుంది, పంట నిలబడుతుంది, పంట నిలబడుతుంది. ఇంపార్టెంట్ ఏమంటే బయోచార్ అంటే మాకేమో తెలిసిండే లేదు సార్. మీరు ఏపీ మాస్ వాళ్ళు వచ్చి మాకు బయోచార్ అనేది నేర్పించినారు. బయోచారు ఎట్లా చేసుకోనాలా అని కూడా ఒక ఆయన పిలుచుకొని వచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చినారు మా గ్రామాల్లో. ఆ బయోచారు చేసినాక మాకి అద్భుతం అనుకున్నాము. ఎట్లా అంటే మా నాన్న కాలంలో వడ్లు పండిస్తుంటారు సార్. ఆ వడ్లు పొట్టు మా గ్రామాల్లో ఒకే చోట వేస్తుంటారు సార్. ఆ వడ్లు పొట్టు వేస్ట్ చేస్తుంటారు సార్. దానికి అగ్గి పెడుతుండ్రి, అది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వడ్లు పొట్టు 1 కిలో 15 రూపాయలకి అమ్ముకుంటున్నారు సార్. అట్లాగనే ఈ బయోచార్ కూడా ఇట్లా కట్లు కానీ ఇట్లా పత్తి చెట్లు సార్. ఈ పత్తి చెట్లు కూడా ఊరికే రైతులు కాల్స్ చేస్తుంటారు సార్, తగులుపెడుతుంటాయి. దానికి రైతులకి ఏమి తెలియకుండా అట్లా తగులుపెడుతుంటాయి, నష్టపోతుంటాయి. ఇప్పుడు మీరు నేర్పించిండే దానికి ఇట్లా పత్తి చెట్లు ఇట్లా లాటేసుకొని దీంట్లో కూడా మేము బయోచార్ చేసుకుంటాము. ఈ బయోచార్ చేసుకొని మేమే రైతులు మా పొలంకే వాడుకుంటాము. అది వేస్ట్ అవుతుండే సార్. ఇప్పుడు అది మేము వేరే చోట బయోచార్ తీసుకొని రావాలంటే 15 రూపాయలు 10 రూపాయలు 1 కిలోకి ఖర్చు అవుతుంది సార్. అది వేస్ట్గా తగులు పెడితే మాకు ఏమవుతుండే సార్?
అది ఒక ఇంపార్టెంట్ ఒక రైతునికి నాలెడ్జ్ ఇచ్చినారు సార్. దానికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇప్పుడు మీరు బయోచార్ శనగ పంటలో వేశారు కదా, దిగుబడిలో ఏమైనా మార్పు గమనించారా? దిగుబడి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొత్తగా వేస్తున్నాము. ఒక తడి 2 తడులు తక్కువ ఇస్తే కూడా పంట నిలువ తట్టుకుంటుంది, దిగుబడి కూడా రవంతా పెరుగుతుంది సార్. ఇంకా మీరు కోయలేదా? ఇంకా కోసినాం సార్, ఆవిడే కోసినాం సార్. ఇంపార్టెంట్ ఇట్లాది మా రైతులు తగులు పెట్టకుండా ఇట్లా వేస్ట్ పదార్థాలన్నీ బయోచార్ చేసుకొని బాగా రైతులు వాడుకొని, ఇంకా రైతులకి ఎక్కువ ఉంటే రైతులు సపోర్ట్ చేసుకొని దీంట్లో కూడా మేము రైతులు కూడా ఆదా చేసుకోవాలని మేము మా రైతు సోదరులన్నీ అడుగుతున్నాం సార్. చాలా మంచి అనుభవము. ఈయన చెప్పినట్టుగా బయోచార్ వేయడం మూలంగా పంటలలో నీటి అవసరం బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఆ తేమ అలాగా ఉంచుకునే గుణం మట్టికి పెరుగుతుంది బయోచార్ మూలంగా. దాని మూలంగా దిగుబడి పెరుగుతుంది. దాని మూలంగా రైతులకి కూడా ఆ భూమిలో సత్తు పెరగడం అన్నది మొదలవుతుంది. ఇప్పుడు భూమిలో మట్టిలో సత్తు అంతా పోయి సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోయి భూమి సారహీనంగా తయారైంది. దాన్ని మళ్ళీ పూర్వదశ తీసుకొచ్చే ప్రయత్నంలో బయోచార్ చాలా ముఖ్యమైన భూమిక వహిస్తుంది. ఆ రకంగా ఈ గ్రామంలో రైతులు ఒక ముందడుగు వేశారు. ఈయన పెద్ద స్థాయిలో బయోచార్ తయారు చేసి మొత్తం గ్రామంలో పాటు ఇతరులకు కూడా సప్లై చేసే పరిస్థితిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈ రకంగా చేసుకోవచ్చని ఈయన అనుభవం ద్వారా తెలుస్తోంది. బయోచార్ అన్నది రైతులకి కానీ మట్టికి కానీ ఎంతో ఉపయోగకరమైన ఒక కొత్త పద్ధతి. వ్యవసాయంలో ఒక కొత్త అనుభవం బయోచార్ ద్వారా మనకు వస్తున్నది. ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ, మీ పేరు పరిచయం చెప్తారా? ನಮ್ಮ ಬೈರಪಲ್ಲಿ, ನನ್ನ ಹೆಸರು ರತ್ನಮ್ಮ. ಇದ್ಲು ಸುಟ್ಟಿದ್ವಿ, ಚೆನ್ನಾಗೇ ಬಂದಿತ್ತು. APMSನವ್ರು ತಗೊಂಡೋದ್ರು, ಎಲ್ಲನ ಕ್ಲೀನಾಗಿ ಇದು ಮಾಡಿಕೊಟ್ವಿ. ಅವರೇ ತಗೊಂಡೋಗಿದ್ದಾಗೆ ಇದ್ಲು ಸುಟ್ಟಿದ್ವಿ. ఈ బయోచార్ అంతా మీరు చేసుకున్నారా? ಹ್ಞೂ ಸರ್. ఎలా చేస్తారమ్మా? అనుభవం ఎలా ఉంది? ಸರ್ ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ನಾವೇ ಇದ್ಲು ಸುಟ್ಕೊಂತೀವಿ, ಎಲ್ಲ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ನಾವೇ ನಮ್ಮಲ್ಗೂ ಹಾಕೊಂತೀವಿ. ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಬೆಳೆಗೂ ಹಾಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆನೂ ಬರ್ತೈತಿ, ಹಾಕೊಂತೀವಿ ಸರ್. భార్యాభర్తలు కలిసి వారి పొలాల్లో పంటలు పండించుకున్నాక టెంకాయలు, వ్యర్థ పదార్థాలు కానివ్వండి, పత్తి కానివ్వండి, అవన్నీ ఒక చోట తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని బయోచార్గా చేసి వారి పొలాల్లోనే ఇక్కడ ఈ తీగ పంటలకి ఉపయోగిస్తున్నారు. ఆ అనుభవం వారిద్దరూ కలిసి చేయడం మూలంగా ఈ పంట అంతా కూడా ఆడుతూ పాడుతూ కలిసి చేసుకున్న వ్యవసాయంలో ఉన్నది. అందులో బయోచార్ కూడా వారికి కొత్తగా నేర్చుకున్న ఒక విద్య. దాన్ని కొత్తగా వారు వ్యవసాయంలో ఉపయోగించడం నేర్చుకుంటున్నారు.